హాయ్ అండి, బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అనేది చూసేద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బిగినర్స్ కూడా ఒక్క తూరి చూస్తే చాలును కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పోట్లీ బటన్స్ తో ఇలా డిజైన్, బ్యాక్ స్లీవ్ డిజైన్. స్లీవ్ వచ్చేసి ఈ డిజైన్ అనేది ఇప్పుడు మనము కుట్టాలి. చూడండి, పోట్లీ బటన్స్ రెడీ చేసుకునేసినాను. స్లీవ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ మటుకే చూద్దాం. ఇది స్లీవ్ కూడాను మనకి రెడీ ఎంత కావాలో అంత పెట్టుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచి కట్ చేస్తున్నాను. ఈ సైడ్ ఆ సైడ్ స్లీవ్కి ఎక్స్ట్రా క్లాత్ కూడాను జాయిన్ చేసుకునేస్తున్నాను. ఒకే సైడ్ జాయిన్ చేస్తే జాయిన్ చేసినది కనిపిస్తుంది, అందువలన రెండు సైడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి శారీలో క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నాను. ఎక్కువ పల్చగా ఉంది, అందువలన డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా లోడింగ్ పైపింగ్ అనేది వేసేస్తాం. ఎల్బో ఎండ్స్ ఇది బాటంలో ఇలా కుట్టేస్తున్నాను. లాగ్ కన్నా కుట్టాలి. ఇది ఎక్కువ స్మూత్ బ్లౌజ్ పీస్. స్మూత్ ఉండేదానికి మనం లాగతా కుట్టే ఎక్స్పెండ్ అయిపోతుంది కుట్టేటప్పుడు, అందువలన మనం లాగ్ కన్నా కుట్టు వేసుకొని రావాలి. ఇలా చూడండి, బార్డర్ కాడ ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉండేది వదిలేస్తున్నాను. చూడండి, ఫ్రీగా తోసుకుంటా క్లాత్ ని వదలాలి, టైట్ గా పట్టుకోకూడదు. అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేద్దాం. ఇప్పుడు తిప్పి ఎడ్జ్ లో ఇంకొక కుట్టు ఇలా తిప్పేసుకొని ఇంకొక కుట్టు వేసేద్దాం. ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఒక్క తూరి చూస్తే చాలును ఈ డిజైన్ అనేది కుట్టగలరు, అంత ఈజీగా ఉంటుంది. ఏంటక్క నార్మల్ స్లీవే కుడుతున్నావు డిజైన్ అని చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇలా కుట్టేస్తున్నాం కదా మనము. ఇప్పుడు కట్ చేసుకునేద్దాము. అది గుర్తు కోసం బార్డర్ కంటే 1 ఇంచి పైకి అనేది మార్క్ వేసుకొని ఆ మార్క్ కాటికి కట్ చేసేద్దాం. బార్డర్ వచ్చింది కదా, బార్డర్ కంటే 1 ఇంచి వదిలేయాలి. వదిలేసి తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది జరిగిపోకుండా ఒక కుట్టు వేసుకున్నాం. సెంటర్కి గుర్తుకి ఒకటి వేసేస్తున్నాను. ఇలా ఒక ఘాటు పెట్టుకునేస్తాం ఈ పీస్కి ఆ పీస్కి. ఇలా గుర్తు వేసుకొని జరగకన్నా ఇంకొక కుట్టు వేద్దాం. ఈ పీస్కి కూడా లైనింగ్ మెయిన్ పీస్ సపరేట్ గా కాకుండా లూజు ముడతలు ఎక్కడ రాకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకునేస్తే నీట్ గా ఉంటుంది. బటన్స్ రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుట్టేసేదే. ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒక తూరి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ బటన్స్ ని రెడీ చేయడం ఇలా పెట్టుకుంటున్నాను. గ్యాప్ మనకి ఎంత కావాలో ఫస్ట్ అనే మనం చూసుకోవాలి. చూసుకుంటే మార్క్ వేసుకోవాల అవసరమే లేదు. మనకి పాదం ఉంటుంది కదా, కుడతా అంటాము, ఆ పాదంతోనే మనం మెజర్మెంట్ అనేది చూసుకోవచ్చు. నీట్గా తెలిసిపోతుంది. చూడండి, ఈ పాదానికి అక్కడ ఎండింగ్ లో వరకు కుట్టుకోవాలి. తర్వాత ఒక నీడల్ అనేది నిలుపుకొని ఆ నీడల్ దగ్గరికి మనం ఇలా పెట్టుకోవాలి. ఈ బటన్స్ ని పెట్టుకొని తర్వాత నీడల్ అనేది టర్న్ చేసుకుంటే ఒకే మెజర్మెంట్ ఒకే లెవెల్ గా వస్తాయి. మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని లాగ్ కన్నా ఈ పీస్ ని ఆ పీస్ మీద పెట్టి కుట్టాలి కదా, అందువలన పైపింగ్ అనేది కుట్టేద్దాం. ఇప్పుడు ఈ పైపింగ్ కుట్టేటప్పుడు అస్సలు లాక్కూడదు. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ లో కుట్టుకునేస్తున్నాం కదా. ఇప్పుడు దీనికి థ్రెడ్ ఇలా పెట్టి పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు బటన్స్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసేద్దాం. మార్క్ వేసుకున్నాం కదా ముందుగానే, ఆ మార్క్ కాటికి లెవెల్కి పెట్టుకొని డివైడ్ చేసుకుని ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ వేసేస్తే మనకి స్లీవ్ రెడీ అయిపోతుంది. ఈ బటన్స్ ని నీట్ గా జరగకన్నా నిదానంగా కుట్టుకోరాలి. ఫాస్ట్ గా అంటూ కుట్టేయలేదు, జరిగిపోతా ఉంటాయి. నిదానంగా కుట్టు వేసుకొని వస్తే ఒకే లెవెల్ గా వస్తాయి. చూడండి,
ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఎక్స్ట్రా కచ్చా అనేది కట్ చేసేద్దాం. ఆ సైడ్ ఉల్టాలో చూడండి రాంగ్ సైడ్ వచ్చినాయి కదా, ఇవంతా కట్ చేసేద్దాం. డబల్ కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి. ఒక కుట్టు మనకి జారిపోయిందన్న ఇంకొక కుట్టు అనేది తగులుకుంటుంది, స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇంకొక స్లీవ్ కూడా రెడీ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం కుట్టేసినాను, చూసేద్దాం బ్లౌజ్ ఎలా ఉందో. ఇది బ్యాక్. సరే ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. తర్వాత కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, నాకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.